పాపు ప్రవర్తనకు దూరంగా ఉంటాడు. తర్వాత మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా క్షమాపణ పొందుకున్నవాడిగా ఉంటాడు. మనుషుల అపరాధాలను క్షమిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తప్పుల్ని క్షమించగలుగుతాడు మిత్రులారా. ఎందుకంటే వాడు క్షమాపణ పొందుకున్నాడు. నేను క్షమాపణ పొందుకుంటేనే ఎదుటివారి తప్పులను నేను కూడా క్షమించగలుగుతా. నేను క్షమాపణ పొందుకోకపోతే ఎదుటివాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తు చూపుతా, క్షమించాం. కాబట్టి పాప క్షమాపణ పొందినవాడు ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం. ఎందుకంటే తన పాప అన్న సంగతి వాడికి తెలుసు కదా. అందుకే ముందు వాడు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటాడు. నీదే తప్పు అని అనడం, మీదే తప్పు అని ఆరోపణలకు పోడు మిత్రులారా. తనను తాను విమర్శ చేసుకుంటాడు. ఇది పాప క్షమాపణలో జరిగేటువంటి మార్పు మిత్రులారా. ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగంలో 2వ